guys, నేను మీ సాయి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ క్రేజీ షాక్. మేము ఈ రోజు చేయబోతున్నాం డిఫరెంట్ సర్కిల్ లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. గైస్ ఇక్కడ అయితే ముగ్గురం అయితే ఓవర్ నైట్ సర్వైవల్ అయితే చేయబోతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మన పూర్ ఉంది, పూర్ సర్కిల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన మిడిల్ ఉంది, మిడిల్ సర్కిల్. అబ్బా ఇక్కడ చూసుకున్నట్టే గైస్ రిచ్ మొత్తం చూడండి, రిచ్ సర్కిల్ ఇదంతా. వీసు మంచిగా లైట్ కింద ఏమిలే మంచిగా నీట్ కూర్చుకున్నాడు. అటు సైడ్ మనం ఇటు సైడ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడైతే ఏం చేయబోతున్నాం అంటే నెంబర్స్ అయితే వేస్తున్నాం. మనం వంగవేట అయితే వేసినాక ఎవరికి వస్తుందో వాళ్ళు రిచ్, మిడిల్ ఎవరికి వస్తుందో వాళ్ళు, పూర్ ఎవరికి వస్తుందో వాళ్ళు. ఇప్పుడైతే వేయబోతున్నాం కదా ధారావి. ఇట్లా అంటే రిచ్, ఇట్లా అంటే మిడిల్, ఇట్లా అంటే పూరు. 1 నెంబర్ వస్తే అయ్యి అరే అరే పేర్లతో సహా చెప్పురా. అరే నాకెందుకు భయం అవుతుంది, నేను పార్టిసిపేట్ అవుతాను నువ్వు, నాకే భయం అవుతుంది. అయ్యి జానీ లేగా అట్లా అంతే. నువ్వు పూర్రా నా చెప్పినా, నువ్వు పూరు, నువ్వు పూరే. ఇగో ఈడు పూరు, ఏ రిచ్ ఇక మిడిల్. అంత లేదు. సో గాయ్స్ అట్లయితే ఏం లేదు, వచ్చింది అప్పుడే కదా జోకులు చేసిన. ఇక మనోడైతే రకం వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. ఇక మావాడు వచ్చి పూరికి వచ్చిండు. ఇక మావాడు రిచ్ 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 పొడుగుతా గీతలో పడతారా కాగా ఈ రిచ్ ఈ రిచ్ వచ్చిండా. మరి నువ్వే మిడిల్. ఓకే ఓకే గాయ్స్ పోతాను లోపలికి. సో గాయ్స్ మేమైతే ఇప్పుడు దీంట్లోకి ఎంట్రీ అవుతున్నాం. రేపు మార్నింగ్ మళ్ళీ సూర్యుడు ఎంట్రీ అయ్యేదాకా మనం ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళాం. ఎంట్రీ కారా రిచ్, ఫస్ట్ రిచ్ గా రిచ్ ఏంట్రా కొత్తం రిచ్ ఎంట్రీ. ఏమో మిడిల్ గా ఎగ్జైట్మెంట్ తోటి ఇగో ఈ పరద కప్పిండు. అది తెచ్చుకున్నాడు, అన్ని తెచ్చుకున్నాడు కదా. సర్కిల్ మంచిగా ఉంది చూడండి. ఏదైతే నాకు కూర్చోయ్యా. ఇప్పుడైతే మేము తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అయితే చూపించబోతున్నాం. ఒకటి చిప్స్ అండ్ చాక్లెట్ అండ్ మేము తినకైతే రైస్. ఇంకొక్కనికే రైస్ స్పెషల్గా చూపి. ఆలు అనుకోక బాటిలు, అనుకో బాటిలు. ఇప్పుడు మిడిల్ ఫుడ్ ఐటమ్స్ చూద్దాం ఇక. సో గాయ్స్ నాకైతే ఇగో మనకు ఒకటి బింగో చిప్స్ వచ్చింది, ప్లస్ ఒకటి ఇది ఒకటి వచ్చింది, ప్లస్ మనకు వాటర్ వచ్చింది. అంతేనా? ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం దీంతో. ఈ మిడిల్ హోమ్ టూర్. ఇప్పుడు పూర్వాలు ఏంటంటే తీసుకున్నాడు ఒక వాటర్ బాటిల్, ఒక క్రేజీ రోల్, ఒక సర్కిల్, గంతే. ఏ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కూడా తుక్కు తుక్కు అయింది ఇచ్చారు. ఇది పెద్దది అనుకోకూడదు గైస్, దీంట్లోకి ఇంత అంతే వస్తాయి నీళ్ళు. ఎన్ని లేవు దీంతో ఎట్లా బతకమంటారు. చానియా ఆ పైప్ సిసి తీసుకో. ఇదంతా కాదు చెప్తాను, అక్కడ చాక్లెట్ డబ్బులు అది నాకు ఇది తీసుకో. అదే ఆ చాక్లెట్ డబ్బదే జానీ ఇది ఇస్తా చాక్లెట్. మేము ఆడుకుంటాను. మనం ఒకటి అరే గదిని కాసేవాడి తీసుకున్నామారా, అది మంచిగా ఉంటుంది రా, ఇది మంచిగా ఉండదు రా. అరే ఇప్పుడు స్టార్ట్ అయ్యా. పాపం మా అన్నాడు కొంచెం పూరోడు కాబట్టి చాక్లెట్ కొంచెం సగం నేను తీసుకుని సగం అయితే మేము అనిపిస్తున్నా. కానీ ఫస్ట్ అయితే 5 రోజులు ఎడుతుందాం. నేను అమ్మ నేను ఇస్తాను. అరే ఇక మంచి ఆఫర్ ఇస్తాను కొన్ని.
తనకెళ్ళి సగం ఇస్తే నీకు లీల పాటలు ఇస్తా ఇస్తావా గాడు ఉన్నది చూడు సగం రాదు 2 ఇస్తా అట్లా ఎందుకు ఇది సగం ఒకటే మూతడు పోసి చెయ్యి 5 సరే మూతడు పోసి ఇస్తా ఇది నీకు ఇల్లు ఎన్ని ఉన్నాయి చూసిలేదు 6 వస్తే అంటారు లెక్కట్టడు అవసరం లేదు 3 ఇచ్చేనా 6 వచ్చినాయి నా 3 ఇచ్చే ఇస్తావా వాటర్ బాటిల్ 3 ఇస్తే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ నేను ఇస్తా అరే నేను ఆన్ లెక్క గైన లెక్క కాదు గిన లెక్క కాదు నేను మొత్తం ఇద్దాం చూసిన గైస్ అయితే నేనైతే తీసుకున్నా నేను అతిగా ఆశపడ్డాడు గైస్ నేను ఊరోడు మంచోడు అనుకున్నాం ఇగో ఇది కూడా మాకు ఇచ్చేసి ఏమున్నది నైట్ మా కెమెరా మ్యాన్ కూడా చాక్లెట్ గుంజుకున్నాడు చూడండి ఇక. ఇంకా ఇదే కాదు ఇంకా మా దగ్గర నుంచి ఇంకెంట్లో తాకుతాడు మీరు చూడండి ఇంకా కెమెరా దొంగలు కావచ్చు ఇద్దరు ముగ్గురం దొంగలం కావచ్చు ఈ చాక్లెట్ దొబ్బి ఈ వాటర్ బాటిల్ ఇస్తా అన్న ఇయ్యలే నాకు ఎట్లా అంతే ఎవరినైనా అడుక్కో ఇగో 2 ఉన్నాయి ఇచ్చాడా మేము అడుగుతానే ఏంటి నువ్వు అడిగేది ఏంటి 2 ఉన్నాయి 2 ఉన్నాయి ఒకటి ఇస్తాను ఏమి ఇవ్వాలి వాటర్ బాటిల్ చూడండి నీ మీద నమ్మకం కదా ఇక మళ్ళీ నైట్ గానికి అయితే ఇగో ఇప్పుడు ట్రై చేద్దాం ఎట్లుందో పోరాడా కూసా ఏ తొండి చేస్తాను కాసిన కూసా అరే అలాగెళ్ళి వెళ్తే కిట్ అయినట్టే సో గాయస్ ఇక చూడండి అన్ని ఎత్తుకోదాం చూస్తాను నాయి ఇప్పుడైతే చాక్లెట్ తీసుకుంటానా చూద్దాం ఎట్లుంటుందో కానీ చాక్లెట్ మాత్రం ఏమున్నదిరా పూర్వడా అసలు ఇక ఆ 3 ఆయనతో 3 వాటర్ బాటిల్ ఇస్తా అరే మిడిల్ ఎంతైనా గాయస్ రిచ్చా మన పూరంది చాక్లెట్ ఎందుకంటే కవర్ అసలు ఓపెన్ అయితే లేదు బాగా బిగించి పెట్టుకోండి ఇప్పుడు వచ్చింది ట్రై చేద్దాం ఎట్లుందో ఇప్పుడైతే ఇప్పుడు మనకైతే మిడిల్ బాబా ఎంతైనా మంచిదా ఎందుకంటే మనం వాడిని కూడా పూరానికి కూడా వాటర్ బాటిల్ ఇస్తున్నాం చూడండి మళ్ళీ మీరు కామెంట్ తీయలేదు అని చెప్పి అంటారు చూడండి ఇదో ఇచ్చాడా అంత ఇళ్ళకి నీళ్ళు పోసుకున్నారా అంతే స్టార్టింగ్ సాయం చేస్తాను నువ్వు నాకు సాయం వాటర్ ఎంత పెద్దగా ఉన్నా వాటర్ కొన్ని మిడిల్ మ్యాన్ చూడండి ఏ రవి నాకేం దానం చేయరాదే నీకేం లేదు బయట హెల్ప్ కానీ అట్లా మీరు అనుకోకండి తర్వాత మేము పెడతాం మాది అయిపోయినాక మేము పెడతాం ఇక మరి చూడడానికి అయితే మేము పోతాను మీరు చాలా మాట్లాడుకుంటున్నాం నాకైతే చాలా ఆకలిస్తుంది తిందాం వీళ్ళు 1:07 నుంచి అట్నే ఊరుకుంటుంటారు గైస్ చూడండి గైస్ ఎలా ఉంది సర్కిల్ ఉన్నా అనే బాధ కూడా లేదు గైస్ వాళ్ళకు చూడండి ఎలా ఆడుకుంటున్నారు మేడం అయితే అన్నం పెట్టుకున్నాం అబ్బా రిచ్ మ్యాన్ నాకు వేయరాదే నాకు ఒక్కరికి వేయరాలి ఇద్దరికి వేయకు అవు రిచ్ మ్యాన్ నా నీ సైడ్ వేసుకున్నా నేను తింటానా పూర్ మిడిల్ పూర్ నేను అన్నది ఆడుకున్నా పాపం పోనీ అని చెప్పి ఇచ్చిన నేను ఉంచుకుంటే ఇగో మనోళ్ళు ఇచ్చిందేమో అంతా మొత్తం గుంజుకున్నాడు ఇది ఒకటి పూరి నడుకున్నాడు అవుతుంది ఇగో నాకు చూడడానికి అది చింపుతానా మళ్ళీ మా ఊళ్ళే కాబట్టి మేము కొంచెం పెట్టండి అబ్బారే అలాగేనా నాకేనా దాగుతుందా అమ్మా అవు నేను ఓవర్ నైట్ లో మీ సంగతి చెప్తాను నువ్వు కెమెరామెన్ ఉండవా నాకైతే మంచిగా ఉంది చూడండి రిచ్గా
రిచ్ మ్యాన్ ఏదో అలా అయిపోయాను గాయస్. అడ్డీ గుడ్డి అడ్డీ గుడ్ ఏ రవి ఎయ్యి గాయస్ మనోడు ఎట్లా రిచ్చోడే మనకి మన పూర్వలం అని అన్నం దానం చెప్తాను మిడిలోడు నాకు అందిస్తాడు అందిస్తావు ఆటకెళ్ళి అడ తింటా చూడండి అది మటన్ ఇంటికి తెలియదు అల్గడ్డ కూర అనుకుంటా మటన్ ఈ పండుగ రోజు మటన్ చేయాలి మేము నాకు తెలియదు గాయస్ అది చూడంగానే మటన్ మన మటన్ దగ్గర అనబడ్డది కాకపోతే అది ఆలుగడ్డ ఏం ఆడు మటన్ తెద్దాం అనుకున్నాడు కానీ ఇట్లా అడుగుతారా అనేది తెలియడు తెత్త అయిపోయి చూడా అది ఏందిరా ఆలుగడ్డ పప్పు బోరాన్ని రిచ్ వస్తామని తెలిసా మంచిగా అవన్నీ తెచ్చినావు అబ్బా రిచ్ కిడ్ జనత కొంచెం నాకు బాగున్నది నాకు ముక్కలే ముక్కలు ఎక్కువ ఏ రిచ్చోడా గాయస్ మనకి ఎదురు ఎక్కువ కానీ మనం ముక్కలే అడుగుతాడు ఆయన కొంచెం ఎక్కువ అంటాడు పూర్వడు అసలు మాకు ఇచ్చోడు మాకు ఎసుడే ఎక్కువ అసలు అరే అరే ఇంకా పూరోడు బాగా చేస్తాను రా అని గేయకురా అయినా పూర్వడు అయ్యా అయిందా పూర్వడు అబ్బో పూర్వడు వచ్చింది అబ్బో నువ్వేం కాదు నువ్వేం అది వీడియో చెప్తా ఆగురా. ఇప్పుడు ఇస్తాను రవికి మిడిల్ మ్యాన్ బాయ్ థ్యాంక్స్ రిచ్చోడా ఈ స్థాయికి ఆడుకోసేపు ఏంటిది ఆడుకునేది ఎవరో డబ్బా ఇగో ఫోటో దిగాను రిచ్ పూర్వానికి రిచ్ ఎంతైనా పూర్వడు కొంచెం బాబు అన్నగారు చాలా వంటకాలు చేస్తారా మీరు బాగా కూర కావచ్చు చిప్స్ అన్నం కాంబినేషన్ పూరోడు అన్నట్టు కానీ అమ్మ మంచిగా చంపుతా చూడా చూపడంది కూర థ్యాంక్ యూ నిజంగా బ్రో నిజంగా గాయస్ చిప్స్ కావన్నా అందులో చాలా బాగుంది ఇది ఎత్తుకోబెట్టాడు చూస్తాడు అమ్మో ఇటు రిచ్చోడే ఉన్నాడు అందుకే గసి వీళ్ళు ఉస్తరాకులు వాడేసారు కానీ దాటకుండా నిలబడి అటు ఇసిరిళ్ళు చీటింగ్ అయితే వేయాలి కదా రిచ్ మన పూర్వడు కాబట్టి రెండు ఏం చేస్తావు ఓకే రిచ్చోడా తాగుతా అయ్యా మళ్ళీ అవే రిచ్చి నువ్వు కదా సెల్ పట్టుకుంటే ఇదే బాటిల్ అనుకుని ఉత్తా నాకైతే 3 దొరికినాయి సో గాయస్ ప్రతి రిచ్నెస్ పొడుపు కథ అడగబోతున్నాను వినండి ఏం చేస్తే రాదు కానీ పట్టుకుంటే వస్తుంది ఏమిటి అది ఏంటిది ఏం చేస్తే రాదు పట్టుకుంటే వస్తుంది ఏమిటి అది పూర్వాడ చెప్పు అయినా నాకా ఇద్దరికా రిచ్చునికి చెప్పిన పూర్వాడ సపరేట్గా నీకు ఇంకోటి ఉండదు మరి ఇట్లా ఏం చేస్తే రాదు పట్టుకుంటే వస్తుంది వస్తుంది ఏమైంది రిచ్ తలుపు తలుపా ఓకే గాయస్ తలుపు అయితే పట్టుకుంటా నెక్స్ట్ పట్టుకునే కాదు ఇవాళ ఏంటి పట్టుకునే తలుపు తీస్తాం ఏమన్నా తెలివా గాయస్ నెక్స్ట్ పురోని అడగబోతున్నాను 4 కర్రల నల్ల రౌతు ఏంటది 4 రౌతుల 4 కర్రల మధ్యలో 4 కర్రల మధ్యలో నల్ల రౌతు 4 కర్రల మధ్యలో నల్ల రౌతు గాయస్ మీకు ఇది తెలిసేది ఉంటే కింద కామెంట్ పెట్టండి ఇచ్చాడని తెలుసా చెప్పాట చెప్తా 4 కర్రల మధ్యలో చిలిక రామచిలిక ఇటు ఎగురుకుంటూ పోతాడు కాదు 4 కర్రల మధ్యలో నల్ల రౌతు ఏం కాదు క్లూ ఇస్తారా క్లూ వల్ల అట్లు
వినాయకుని వాహనం. ఎలుక ఎలుక అయిపోయా. ఎర్రని చెట్టుకు ఏ మధ్యలో చెప్పవే. తెల్లని పండ్లు. తెల్లటి పండు. అరే పొడవడం మనం సాయం చేసుకుందాం రా, కెమెరామ్యాన్ మనకి వేసింది కాబట్టి. పొడవ ఏంటి మూసుకోమన్నాడు సపరేట్గా అంటుంటాడు మంచిగా తెల్లటి పండుకు చెప్పు. ఇక మా పురాణ తడుపు ఏంటి చెప్పరా? నాకెమరికా మరెందుకు? నాకు తెలిసి అయితే మనిషి ప్లస్ పండ్లు కాదు. ఆడు ఒకటి ఎర్రని ఎర్రటి చెట్టుకు తెల్లటి పండు. తెల్లటి పండు. ఎర్ర చెట్టుకు తెల్లటి పండు. మన సబ్స్క్రైబర్స్ మస్తు మంది అయిపోయారు. ఏం చెట్టుకున్నావు చెప్పండి. ఇక ఓడిపోయారా చెప్పాలా? ఓడిపోయినా నువ్వే చెప్పు. మన నోరు ఎర్ర ఉంటుంది, తెల్ల పండ్లు. అమ్మతో నీ ఆడదాకపోయినా నేను ఇంకోటి అడుగుతా. మేము ముగ్గురు ఒకరికి ఎవరికైనా చెప్పచ్చు. ఓకేనా? సరే. ఒక గంప, దాంట్లో బాగా శనిగాలు ఉంటాయి, ఒకరు అవుతుంటుంది. ఒక గంప, దాంట్లో శనగలు బాగుంటాయి, ఒకటే అవుతుంది. చెవురా? చెవు నుంచి వస్తుంది. చెవులో ఒకటి జేబులు ఉండదా? ఒక గంప దాంట్లో బాగా శనిగాలు ఉంటాయిరా. శనగబాబు తెలుసు కదా? తెలుసు. అంతుంటాయి. దాంట్లో ఒక బండి ఉంటుంది పెద్దది. ముక్కులు పక్కులు ఎంటికలు కాదురా. ఎటుకెళ్ళాలి బండలు ఉంటాయా? ఆ శనిగాల్లో కూడా కొన్ని ఉంటాయి. ఒకటి రెండు, ఒకసారి ఒక కార్డు, మూడు కార్డు. కానీ ఆ రౌతు మాత్రం ఒక గంప, దాంట్లో శనిగడు, దాంట్లో ఒకటే రౌతు. ఆ రౌతు కూడా ఎప్పుడు ఒకసారి ఏగా ఉంటుంది. అది గుడాల బియ్యం లాగా నక్షత్రాలు. ఏంది నక్షత్రాలు. ఎట్లా చుట్టూ మొత్తం చుక్కలు, మధ్యలో కూర్చుందామా? చంద్రబాబు కనబడుతుంది ఇప్పుడు నీకు? కనబడదు నక్షత్రాలు కనబడుతున్నాయా? కనబడదు. ఇప్పుడు అది 2, 3 కనబడుతుంది. ఇప్పుడు కూడా కనబడుతుంది. ఇక్కడ ఒకటి ఉంది నాకు. రా చూపిరా. కరెక్టాకా? ఒక్కటే ఇక అందరికి ఒకటి కొట్టేస్తాను. అందరికి ఒక్కటే పెట్ట అంటే ఒక్కటే జాగల 100 అవి ఉంటాయంట కట్టెలు. ఎంటికలు కాదు, ఒకటే జాగల ఒక్కటే పెట్టాలా? ఒకటే పెట్ట. ఒకటే సింగిల్ ఒకటే పెట్ట, దాంట్లో 100 కట్టెలు ఉంటాయి. పండ్లు. పెట్ట అబ్బా ఇవ్వడాక పొడుపు కదా అడిగిలా. ఇప్పుడైతే పాటలు పాడతారంట. పాటలు పాడరు. రావు పడరు. ఎందుకు పాటలు వద్దు కానీ ఫస్ట్ కామెంట్ చదువుదాం, తర్వాత పాటలు పాడదాం. మొన్న మనం రిచ్ వర్సెస్ పూర్ పెట్టినా గైస్, దాని మీద వచ్చిన కామెంట్లు అయితే చదువుతాడు మనోడు. ఇద్దరికి ఏంది బోరాన్ వాడుతుంది కాదు. ఇప్పుడు మిడిలోడా నిలబడి ఇస్తావా? మీరు నిలబడి అన్న దాంట్లో ఉండే ఎక్కువ అందరూ పోసుకుంటాయి. నేనేం తాగాను మరి? మనకు అన్నం మీడియం కాబట్టి ఇచ్చేస్తాను. ఏ పూర్, అరే రిచ్ కామెంట్లు చదువురా. ఎవరు అవుతారు? నేనా? మన నువ్వే అంజయ్. క్యాంపింగ్ 24 hours. దేని మీద క్యాంపింగ్? Part 2 రిచ్ వర్సెస్ పూరా. ఎక్కువ మీరు లైక్లు కొడితే దాని మీద కూడా దీని మీద 1K లైక్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ రిచ్ వర్సెస్ పూర్ వస్తుంది. నెక్స్ట్ వీడియో. సూపర్ యాక్టింగ్ సాయి. Part 2 సాయి. తొందరగా వస్తుంది. మీరు 1K లైక్స్ కంప్లీట్ అయ్యండి. 1K లైక్స్ కంప్లీట్ అయితే రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 అనేది మీకు వీడియో అప్లోడ్ అవుతుంది. మీ దగ్గర కెమెరా ఉందా? ఉంది గాయస్, ఉంది కానీ అది ఖరాబ్ అయింది గైస్. అది రన్నింగ్లో ఖరాబ్ అవ్వట్లా. అందుకే మీకు ఆ రన్నింగ్ వీడియో ఇంకా మీకు అప్లోడ్ చేయలేదు. కానీ ఆ త్వరలో మీకు ఆ రన్నింగ్ వీడియో వస్తుంది. ప్లే ఫ్రీ ఫైర్ బ్రో. ఓకే బ్రో, అది కంప్యూటర్ ఉంది కానీ ఆడతలేడు. నేనే దాన్ని ముడతలేను. గేమింగ్ ఛానల్ ఓపెన్ చేసి ఆడాలి. సాయి బ్రో బాండ్ 50 rupees 505,021 hours.
21 hours 50 రూపాయలు ఇంకా 5,000 50,000 కావాలట. అట్లా ఏమంటారు? సేమ్ ఇట్లా ఇప్పుడు మనం చేస్తలే చేద్దాం. నైస్ వీడియో బ్రో. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. పార్ట్ 2 రిచ్ వర్సెస్ పూర్ ప్లీజ్. దాని మీద బాగా సపోర్ట్ వచ్చింది గైస్. ఖచ్చితంగా చేస్తాం. దీని మీద 1K లైక్స్ కంప్లీట్ అయ్యారు. 1K జస్ట్ 1K. మీరు కష్టపడతారు, సాయం చేస్తే మేము కూడా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. ఈ రవి ఫ్యాన్స్ అని ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే వేయండి. కామెంట్ అయితే నా మీద ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఇంకా నేను మీ ముందుకు మంచి మంచి వెళ్తాను, మంచిగా మీ ముందుకు వస్తాను. అంటే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ కామెంట్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లేదు. మోటివేషన్ నాకు పెరుగుతుంది. ఇంకా మంచి పెద్ద పెద్ద వీడియోస్ మీ ముందుకు వస్తా. సూపర్ రా మామ. థ్యాంక్స్ మామ. థ్యాంక్స్ బ్రో. సో ఇది గైస్ కామెంట్లు అయితే ఈరోజు కామెంట్లు. ఇప్పుడు పాటలు ఆడదాం అనుకుందా? టాటా స్కామ్ అది వాడా. పొద్దులో గీత ఆడితే నన్న ఇచ్చాడు అయినా మాట. అల్టిమేట్లీ అసలు నీకు మన రౌండ్ చూడు, ఆ రౌండ్ ఎందుకు చూడు, పొద్దున కాలేజ్ ఆడతాడు మొత్తం గీత. నువ్వు తాడి చెడు తిన్ను, ఇలా కాలు చాపుకున్నాను గాడగా పోతాను. ఎట్లనే వండుకుంటా, కాలు ఇట్లనే వండుకుంటా, ఇట్లనే వండుకుంటా, లేదా ఇట్లనే వండుకుంటా, లేదా ఇట్లనే వండుకుంటా. నువ్వు ఒక్కసారి వండుకో. ఎట్లా వంటని లేచి ఉంటా. ఇచ్చాడు నువ్వు నేను ఇచ్చాను అనుకుంటుంది ఇట్లా. మంచిది గాయస్. చూడండి మంచిగా అటు ఇటు బాగా గాయస్. మీరు మా దగ్గర నుంచి వదిలేండి. అక్కడ రింగ్ లో కూర్చుని సగం ప్లేస్ పోయింది. ఇంకా పడుకుంటే ఆలోచించాడు. ఒకసారి పండుకొని చూపి. తలపు కింద చిప్రాట్ వేసుకున్నాడు, తలపు కింద చిప్రాట్ వేసుకున్నాడు, బొంత లేక తలపు కింద చిప్రాట్ వేసుకున్నాడు. పొద్దున్న దాడిపితా నిన్ను. చూద్దాం పొద్దున చూద్దాం చూద్దాం పొద్దున్న చూద్దాం. ఓకే, మన క్యాంపింగ్ స్టార్ట్ అయింది కదా, పొద్దున్న చూద్దాం. సరే దాడితే ఏమిద్దాం? దాడితే గాయస్ ఇక ఇళ్ళకి వెళ్తే ఒకటే ఇస్తా, ఎక్కువ ఎందుకంటే సగం ఇయ్య ఒకటి ఇస్తా. గాయస్ ఇప్పుడైతే పడుకోబోతున్నాం. బాగా టైం అయింది. పురోడా గీత నాది గీత. ఇగో పెడితే మొత్తం ఎత్తుగా తీస్తాడు కానీ అబ్బో ఇటు పిచ్చారు నీళ్ళ పాటలు ఎత్తుకోండి. ఇట్లుంటే పాపం పాపం అంటే తీసుకో. ఎంతసేపు ఎత్తావు ఇద్దాం అనుకుంటే పనుకోవాలి. ఇచ్చాడు పనుకో. ఇచ్చాడు అబ్బోతాడు పురోడు. కెమెరామెన్ ఒక చెప్పండి. మనం భయపడమైతుందంట. నీకు నాకు కూడా భయం అవుతుంది. ఇద్దరు మంచిగా పన్నాడు. ఇంత ఇద్దరికి దయ్యాలు రాకుండా మీకు సంబంధం నాకు మంచిగా ఇచ్చినావు. కాళ్ళ కింద బాగా ఉతకపోతుంది. అప్ప ఉండేది దయ్యం రాకుండా కాళ్ళకి కథ. మెత్తగాలని 3 రోజులు తప్పినా మంచిగా మెత్త కింద పనికి వస్తారు. పొద్దున్న ఇంటికి పనికి వస్తారు. ఇక నేను వస్తే బాగా మెత్త పెట్టుకున్నా మంచి సార్లు నాకు చెప్తే. రిచ్ దగ్గర అయితే ఈ ప్యాకెట్ అయితే దెబ్బకి వచ్చిన మనకైతే తెలియదు. గైస్ అందరూ అనుకున్నారు కానీ ఒక మిడిలోడే ఎందుకో డౌట్ వస్తుంది. ఆడెట్నో చేస్తాడు మొత్తం వ్యాపాకులు అట్టుకొని అనుకుంటాడు. ఎట్నెట్నో ఊరుతాడు. అమ్మో మిడిలో చూస్తే భయం అవుతుంది. పొద్దున్న దాకా సర్వే కావాలి ఇట్లనే ఏదన్నా ఒకటి చేసి. మిడిలోడా మిడిలోడా నీ కల్మ మూసుకో, నీ కల్మ మూసుకో. నేను మీ ఇంట్లోకి వస్తా. దోమలు కుడతాను, దోమలు కుడతాను, దోమలు కుడతాను, దోమలు కుడతాను.
ఏదో చూడ అసలు పండుకోరు నేను అనుకుంటాను ఏ అమ్మాయి పండుకున్నట్టు లేపి వాళ్ళు ఏందా మెసేజ్ ఏమంటారు నాకు మళ్ళీ లేపుతాడు రేపులంటే ఉంటారు వల్ల మన వాళ్ళు అందరూ అయితే వండుకున్నారు గైస్. గైస్ తెల్లారైతే మన వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఇవ్వలే. సో గైస్ ఇప్పుడే అందరం అయితే లేచినాం. ఇప్పుడే ఇంకా సన్సెట్ అయితే కాదు 6:25 అయితే వస్తుంది అంట. 26 అయితే మన జాయిన్ మంచిగా అన్నాడు నాకు ఇది దూరం నొప్పుకొని. మీరు అక్కడ చూడొచ్చు గైస్, సూర్యుడు అయితే వెళ్తాడు మెల్ల, అలా వెళ్ళిండు. సో అఫీషియల్గా క్యాంపింగ్ అయితే క్లోజ్ అయింది వీళ్ళది. ఎల్లుర్రి సూర్యుడు వచ్చిండు, ఎల్లుర్రి మరద పెట్టుకోర్రి గైస్. నైట్ అయితే అటే కోమ అయినాం, ఇట్లా ఒరిగి మళ్ళీ కొంచెం అయినాక వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అటే ఒరిగినాం. దోమలు అయితే ఫుల్ వచ్చినాయి. గాడైతే క్యాంపింగ్ రమ్మంటే సాధారణ ఆటోలోకి అయితే వస్తాడు. రవి ఫ్యాన్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ గున్నియాన్ ఫ్యాన్స్, ఈ రవి ఫ్యాన్స్, ఈ జానియాన్ ఫ్యాన్స్ ముగ్గురు కామెంట్ పెట్టారు. ఎవరికి ఎక్కువ ఉన్నారో చూద్దాం. ఉంటారా? నీకే ఉంటారా? నాకు ఒక్కరు నుండే ఎక్కువ తెలుసా లేరు. దానికైతే 5గురు ఆడేం చూసిందా? 5గురు ఉన్నారు అర్థమవుతుంది. చిన్న బిర్యానీ జియో ఎల్లుర్రు ఇక ఎల్లుర్రు కథ అయిపోయింది. సో గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ అయితే మీకు నచ్చిందని అయితే కోరుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.